స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 9.2 కోట్ల డిపిఆర్ తయారు చేసే పనిని కూడా ఎవరికి వాళ్ళు ముందే ఎంచుకున్నారా ఏమిటి? ఇంకెవరిని చూడనివరా? ఎవరిని టెండర్ వేయనివరా? అసలు ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లోనే ఆ కాగితం లేకపోతే టెండర్ ఎట్లా వేస్తారు? అంటే ముందే మెగా ఇంజనీరింగ్ నుంచి డిపిఆర్ తీసేసుకుని ఆ పద్దులో ఒక 9.2 కోట్లు డబ్బులు కట్టేద్దామని నిర్ణయించుకుని ఒక పావలా పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేశారా? ఏమనుకోవాలి ఈ ప్రభుత్వం తీరుతెన్నులని చెప్పి ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాం. ఇది ఈ రోజున ఉన్నటువంటి నీటిపారుదల రంగం మీద ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి, పారదర్శకత. ఈ పరిస్థితుల్లో సుబ్బరాయుడు గారు లాంటి వాళ్ళు ఆఖరి నిమిషం వరకు ఎంత కష్టపడితే ఏమి లాభం, ఈ ప్రజానీకానికి, ఈ రాష్ట్రానికి ఎప్పటికీ ఈ ప్రాజెక్టులన్నీ అవ్వాలి, ఎప్పటికి పొలాలకు నీళ్లు పారాలి, ఎప్పటికి గ్రామాల్లో స్థితిగతులు మెరుగుపడాలి అనేది మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అట్లాగే చేస్తుంది. రాయలసీమ ప్రాజెక్టుల్ని ఒక్క అడుగు ముందుకు కదల్చలా. 750 కోట్లు మెగా ఇంజనీరింగ్కి మాత్రం గొయ్యి తవ్వడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు కింద 750 కోట్లు చెల్లింపులు చేశారు. అంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు. ఈ ప్రభుత్వం తీరు చూస్తే ఎలా ఉంది? ఎప్పటికీ ఈ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇంకా మేము గాలేరు నగరి ఏరియాలు సందర్శించాల్సింది ఉంది. దానికి కూడా వెళ్ళదలుచుకుంటున్నాం. రేపు ఎల్లుండి నుంచి బయలుదేరి పోలవరం ప్రాజెక్టులు, అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు, వాటి తీరుతెన్నులు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఇవన్నీ వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు దృష్టి పెట్టాల్సింది, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే ఇటువంటి ప్రాజెక్టుల గురించి కానీ, పరిశ్రమల స్థాపన గురించి కానీ, కాలవల మరమ్మతులు, నిర్వహణ, వాటిని శుభ్రంగా ఉంచే విషయాల్లో కానీ, ఈ విషయాల్లో నిలదీయాలి. కానీ ఎవరో కొట్టుకుని ఒకరు చచ్చిపోతే దాన్ని ఒక కులగొడవగా పెద్ద రాష్ట్ర సమస్యగా మార్చి ప్రజల డబ్బుని ఎకరాలకు ఎకరాలు, లక్షలకు లక్షలు పారబోయటానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే దాన్ని నిలదీయాల్సిన అవసరం ప్రజలకు ఉంది. మీరు అంతగా కావాలనుకుంటే మీ సొంత డబ్బులు ఇవ్వండి, మీ ట్రస్ట్ డబ్బులు ఇవ్వండి, లేకపోతే మీ కంపెనీల్లోంచి డబ్బులు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ ట్రస్ట్ అని ఒకటి ఉంది, అక్కడి నుంచి ఇవ్వమనండి, లేకపోతే ఆయన సొంత డబ్బులు ఇవ్వమనండి. ఎవడమ్మ మొగుడు సొమ్మని ప్రజల సొమ్ము ఇట్లా దారాదత్తం చేస్తున్నారు, ఒక పాలసీ అంటూ లేకుండా. దీని ద్వారా సమాజంలో ఏం సందేశం పంపిస్తున్నారు అంటే, కులం పేరు చెప్పి ఎవడన్నా బెదిరిస్తే మీరు ప్రజల సొమ్ము వాళ్ళకి దారాదత్తం చేస్తారా? ఇదేనా ప్రభుత్వాలు నడవాల్సిన తీరు? అయినా కానీ ప్రజలుగా, ఆలోచనా పరులుగా మనం ఏమాత్రం వెనకడుగు వేయడానికి వీల్లేదు. నిరాశ నిస్పృహలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. మనం చేయాల్సిన పని మనం చేస్తూనే ఉండాలి. సుబ్బారాయుడు గారి లాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం అని అంటే ఇంకొక 100 మంది సుబ్బారాయుల్ని పుట్టించమని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకోవడం, ఇంకొక 100 మంది సుబ్బారాయుడు గారి లాగా తయారవ్వమని చెప్పి వాళ్ళకి మనం ఇన్స్పైర్ చేయటంగా ఈ కార్యక్రమాన్ని భావిస్తున్నాం. సుబ్బారాయుడు గారి ప్రాంతంతో కానీ, కులంతో కానీ, ఇంకొకటి దాంతో కానీ మాకేమీ సంబంధం లేదు. దశరథరామరెడ్డి గారు వాళ్ళ రావాల్సి ఉండి కూడా ఆయన అక్కడ వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేకపోయారు, లేకపోతే వారు కూడా ఉండేవారు. రాయలసీమ కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, రాష్ట్రంలో ఎటువంటి ప్రదేశం నుంచి అయినా ఏ వ్యక్తులైనా రాష్ట్రం కోసం పాటుపడే వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చేసిన నాడు మాత్రమే సమాజంలో మంచితనం పరిడవిల్లుతుంది. లేకపోతే
మన టైం అంతా సోషల్ మీడియాతోనే కాటిలోకి పోయే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ప్రజలందరినీ సుబ్బారాయుడు గారి అమూల్యమైనటువంటి సేవల్ని గుర్తుంచుకోమని వారికి నివాళులు అర్పించమని, అటువంటి వ్యక్తులు మరింతమంది ఈ రాష్ట్రానికి తయారవ్వాలని చెప్పి మీ పిల్లల్ని మోటివేట్ చేయమని, ఇన్స్పైర్ చేయమని కోరుకుంటూ, ఈరోజు వచ్చినటువంటి నాయకులందరికీ, వేదికను అలంకరించిన వారందరికీ కూడా నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.